సోషల్ మీడియా ప్లాట్ఫామ్ మెటా కేంద్రం మధ్య రాజీ కుదిరినట్లేనా? కేంద్రం అడిగిన ప్రశ్నలకు మెటా నుంచి క్లారిటీ వచ్చిందా? డెడ్ లైన్ కు ముందే జుకర్బర్గ్ సారీ చెప్పారా? అసలు కేంద్రం మెటా మధ్య వివాదం ఏంటి? మెటా సారీతో కేంద్రం చల్లబడ్డట్లేనా? కాక్రోచ్ జనతా పార్టీ నిరసనల సమయంలో గత నెల 23న ప్రధాని మోదీ షేర్ చేసిన వీడియోను తాత్కాలికంగా తొలగించింది మెటా. దేశ ప్రధాని షేర్ చేసిన కీలక వీడియోని కొన్ని గంటల పాటు తాత్కాలికంగా నిలిపివేయడంపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది కేంద్రం. దీనిపై చర్యలు తీసుకునేందుకు రెడీ కావడంతో పాటు మెటా మీడియాలో విచ్చలవిడిగా పోస్ట్ అవుతున్న కంటెంట్ ని స్కాన్ చేయడం మొదలుపెట్టింది కేంద్రం. మెటా ఆధ్వర్యంలో నడిచే ఇన్స్టా, ఫేస్బుక్ యాప్స్ ను ఓపెన్ చేస్తే జుగుప్సాకరమైన కంటెంట్ కనిపిస్తుంటుంది. మనకు కనిపించేవి కొంతే అయితే టీనేజ్ పిల్లలకు చూపించే కంటెంట్ వేరుగా ఉంటోంది. అంతేకాదు డీప్ ఫేక్ వీడియోలు కూడా మెటా వెబ్సైట్లను ముంచెత్తుతుండడంతో వీటిపై కేంద్రం కన్నెర్ర చేసింది. ప్రధాని వీడియోని తొలగించడం ఒక్కటే ఇక్కడ సమస్య కాదు. మెటా సోషల్ మీడియా యాప్స్ లో విపరీతమైన చైల్డ్ అబ్యూస్ కంటెంట్, డీప్ ఫేక్ వీడియోలు పోస్ట్ అవుతుండడం పైన వివరణ అడిగింది. లేకపోతే చర్యలు తీసుకుంటామని అల్టిమేటం ఇచ్చింది. ఈ వ్యవహారంపై క్షమాపణ చెప్పాలని, బాధ్యులైన వారిపై చర్యలు తీసుకోవాలని మెటా సీఈఓ మార్క్ జుకర్బర్గ్ కు అల్టిమేటం ఇచ్చింది. 3 రోజుల్లోగా తమ ఆదేశాలను పాటించడంలో విఫలమైతే ఫేస్బుక్ కు ఉన్న సేఫ్ హార్బర్ రక్షణను రద్దు చేసే విషయాన్ని కేంద్రం పరిశీలిస్తుందని, దీంతో మెటా అధికారులపై నేరుగా క్రిమినల్ విచారణ జరిపే అవకాశం ఉందని కమిటీ హెచ్చరించింది. మోదీ వీడియో డిలీట్ అంశంపై స్పందించిన ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు ప్రధాని వీడియో డిలీట్ చేసి మెటా తప్పు చేసిందన్నారు. టీడీపీ ఎంపీ లావు కృష్ణదేవరాయలు సోషల్ మీడియాపై కఠిన చట్టాలు అవసరమని అభిప్రాయపడ్డారు. ఎందుకు జరిగింది, ఎటువంటి పరిస్థితుల్లో జరిగిందంటే, వారు చెప్పేది ఇది ఆల్గరిథం ప్రకారం కొన్ని ఏదైతే జనరేటెడ్ వీడియోస్ ఉన్నాయో అవి తీసే క్రమంలో ఇది కూడా తీయటం జరిగిందనేది వాళ్ళు చెప్తా ఉంది. అయినా కూడా ప్రధానమంత్రి గారు ఒక వీడియో యూత్కి అడ్రస్ చేస్తూ ఆయన పెట్టిన దాన్ని 3-4 గంటల పాటు తీసేయటం అనేది, మళ్ళీ దాన్ని ఒక ఆల్గరిథము సిస్టమ్ మీద చెప్పడం అనేది చాలా వింతగా ఉంది. ప్రధాని వీడియోని నియంత్రించడంపై మెటా గ్లోబల్ అఫైర్స్ ఆఫీసర్ జోయల్ కప్లాన్ కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ను కలిసి క్షమాపణ కోరారు. సాంకేతిక సమస్య వల్లే వీడియోను తొలగించినా వెంటనే పునరుద్ధరించామన్నారు. మరోవైపు మెటా సీఈఓ జుకర్బర్గ్ సైతం బహిరంగ క్షమాపణ చెప్పారు. సిఎస్ఈఎం డీప్ ఫేక్ కంటెంట్ వ్యాప్తిపై విచారం వ్యక్తం చేశారు. కొన్ని రకాల కంటెంట్ ను బూస్ట్ చేయడానికి భారీగా డబ్బులు తీసుకున్నట్టు అంగీకరించారు. ప్లాట్ఫామ్ నిర్వహణలు తీవ్ర పొరపాట్లకు బహిరంగ క్షమాపణలు కోరారు మార్క్ జుకర్బర్గ్. మరి మెటా సారీతో ఈ వివాదానికి ఫుల్ స్టాప్ పడుతుందా? ఇంకా ఎలాంటి చర్యలు తీసుకుంటారో చూడాలి.